దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. యేసయ్య పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. మనల్ని కూడా పరిశుద్ధులుగా ఉండమన్నాడు. దానికి కావలసిన సామర్థ్యాన్ని మనకి అనుగ్రహించి ఉన్నాడు. ఎపిసిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనము, ఆయన బలాతిశయము చేతను క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను ఈ యుగమందు మాత్రమే గాక రాబోవు యుగమందు పేరు పొందిన ప్రతి నామమును కంటేను ఎంతో ఎచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చునిబెట్టి ఉన్నాడు. ఇక్కడ దేవుడికి, యేసయ్యకి ఎంతగా దేవుడు ఆధిక్యత ఇచ్చాడు అంటే, మనకి కూడా యేసయ్య అదే ఆధిక్యతను అనుగ్రహించి ఉన్నాడు. ఆయన బలాతిశయము చేత మనల్ని మృతులలోంచి లేపిన ఆయన, అంటే బాప్తిసం తీసుకున్నప్పుడు మీరు మృతుల్లోంచి లేచినట్టు మీకు ఇచ్చిన ఆధిక్యత, దయ, ఆ కనికరము ఎంత అంటే ఆయన ఇమేజ్ని మీకు ఇచ్చేశాడు. ఆయన ఇమేజ్ బలాతిశయమును బట్టి ఆయన ఇమేజ్ను మీకు ఇచ్చి మిమ్మల్ని ఏలండి అన్నాడు. ఏమన్నాడు? ఏలండి అన్నాడు. దాన్ని హ్యాండిల్ చేసేది మనకి తెలియకపోతే మనము ఇంకా ఎల్కేజీలో కూర్చుని ఉన్నట్టే. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే, సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వములు కంటెను ఆయన బలాతిశయము చేత ఆయన ఏం చేశాడంటే మనకి సర్వము ఇచ్చేసాడు. దాన్ని హ్యాండిల్ చేయటం లేకపోతే మనకి అది చాలా కష్టము. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? మట్ల ఆదివారం వసన్నా అని క్రమముగా పండగ ఆచారాలు చేస్తున్నాం, పద్ధతులు క్రమాలు చేస్తున్నాం. కానీ మనం ఒకటి ఉంచుకున్నాం. ఏంటంటే అది ప్రతి క్రైస్తవ సమాజము కూడా ఒకటి దాచేసుకున్నారు. ఏంటమ్మా అంటే అది నాబాలుని దాచేసుకున్నారు. నాబాలును దేవుడు మొత్తాడు. నాబాలు మనలో ఉండకూడదు. ఈ నాబాలు చాలా భయంకరమైన వాడు. ఈ నాబాలు లాంటి వాళ్ళు మనలో ఉంటే ఈ ఎదుగు బొదుగు ఉండదు. మనము ఓ సన్నా అని క్రమం పద్ధతిగా పండగ ఆచారాలు అన్నీ చేస్తాం. కానీ మనకి దేవుని ఆధిక్యతను, ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, ఆధిపత్యమును, అధికారమును, ప్రభుత్వమును దీన్ని నమ్మాలి. నమ్మిన ప్రతి వాడు కూడా ఏలుబడి చేస్తాడు. ఏలుబడి చెయ్యాలి అంటే ప్రార్థన చేసినవన్నీ కూడా నమ్మాలి. నమ్మి బాప్తిసం పొందువాడు రక్షించబడతాడు. చూడండి, నోహోవు గురించి మనం విన్నాం. నోహోవు ఆడొచ్చి మొత్తం అందరినీ ముంచేసింది. పాపం అంటే దేవుడికి అసహ్యం, పాపం అంటే దేవుడికి ఇష్టం ఉండదు. సోదెమ గోమరలు కాలిపోని దేవుని ఉగ్రతను చూస్తున్నాం మనం. అలాగే మన యొక్క ఇమేజ్ని జ్ఞాపకం చేస్తున్నాడు. నేను మీకు ఇచ్చిన ఆధిక్యత ఏమిటి, ఆధిపత్యము ఏమిటి,
మీరు చేస్తున్నది ఏమిటి? మీరు ఏం చేస్తున్నారో మీకు తెలుసా అని. అందుకే దేవుడు ఎప్పుడు కూడా నాబాలు అనే ఒక విషయములో మనము సిలువ వేయకపోతే మనం ప్రమాదాలు కొని తెచ్చుకోవాల్సి వస్తుంది. నాబాలును దేవుడు మొత్తేడంటే మనలో మనం తీసుకోలే, మన ఉపవాసాలు చేత, మన జాగరాల చేత, మన ప్రార్థనల చేత, మన ఎదిరించుకోవటం చేత అవి ఏమి కూడా పని చేయవు. దేవుడికి ఒక గోల్ ఉంది, ఎప్పుడు చెయ్యాలన్నా ఆయన చేస్తాడు. ఎందుకంటే నీ తల ఎంట్రుకలన్నీ లెక్కించింది ఆయన. మనం ఇదిలించుకుంటే పోవడానికి మన ఇమేజ్ ఆయన. మన ముందర ఆయన నడుస్తాడు, మన వెనకాల ఆయన ఉంటాడు. ఏం చేయాలని ఆయనకి తెలిసి జరుగుతూ ఉంటుంది. దీనికి ఒక సూచన ఏమిటంటే గలతీ రాసిన పత్రిక 6:8 ఆత్మను బట్టి ఇత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవం పంట కొయ్యును. ఆత్మను బట్టి విత్తువాడు, ఆత్మను బట్టి విత్తాలి. శరీరాన్ని బట్టి విత్తితే ఏమొస్తుంది? శరీర కార్యాలు వస్తాయి. అది ఏసేవు సంతానికి చెందింది. అలాగే ఆత్మను బట్టి విత్తువాడు, ఆత్మను బట్టి విత్తువాడు. కంటికి కనపడింది మనం నమ్ముతాం. అంటే ఒక 50,000 మంది వచ్చారనుకోండి, 1,00,000 మంది వచ్చారనుకోండి, ఇక 4 సంవత్సరాల్లో 10 లక్షల మంది వస్తారని అంచనా వేస్తారు. కానీ దేవుని ఇమేజ్ ఏంటో దేవుడు అక్కడ ఉనికిని కనపరుస్తున్నాడు. ఉనికిని కనపరుస్తూ ఏం చెప్తున్నాడంటే ఆయన బలాతిశయం గురించి చెప్తున్నాడు, ఆయన ఆధిపత్యం గురించి చెప్తున్నాడు. ఆయన మృతులలో నుండి లేపిన సమస్తమైన, మృతులలో నుండి ఆయన లేపాడు కదా. ప్రభుత్వము ఎక్కడ ఏ మూల కూడా పనిచేయదు. ఎందుకంటే ఆ ప్రభుత్వములు అంతా కూడా ఆయన హ్యాండ్ ఓవర్లో నడుస్తున్నాయి. ఆయన ఒక క్షమాభిక్షతో నడుస్తున్నాయి, ఆయన ఓర్పుతో నడుస్తున్నాయి, ఆయన యొక్క దీర్ఘశాంతముతో నడుస్తున్నాయి. కానీ ఆయన మనకి ఇచ్చిన ఒక ఇమేజ్ ఏంటంటే, ఒక ఘనత ఏమిటంటే, ఆయన ఒక పరిశుద్ధత ఏమిటంటే, సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, ప్రభుత్వములు కంటెను తండ్రి కుడిపార్శ్వమున కూర్చోబెట్టి శత్రు పాదాలకి వస్తాడు. శత్రు పాదాలకి రావాలంటే మనం ఏం చెయ్యాలంటే ప్రార్థన చెయ్యాలి. ఆయన ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూడాలి. ఎదురు చూడటం కాదు, ఎప్పుడు ఏమి జరుగుతుందో అనేది ప్రతి మూమెంటు నీకు తెలుస్తుంది. ఎందుకంటే ఆయన దీర్ఘశాంతము నీలో ఉంది. కంగారు పడిపోయి ఏదేదో చేస్తే ఉన్నది కూడా ఊడుతుంది. ఎందుకంటే ఉన్నది ఊడబెట్టుకునే అంత బలహీనమైన మనుషులము కాదు. ఎప్పుడు బలహీనున్నో అప్పుడే బలవంతుణ్ణి అన్నాడు. ఎవరో ఏదో చెప్పారని మనం ఎందుకు ఊగిపోవాలా? దీర్ఘశాంతము దేవుడు ఇచ్చాడు. ఆ దీర్ఘశాంతాన్ని బట్టి ముందరగా మూమెంటు నడిపిస్తాడు. ఆయన స్వరం విని వాళ్ళైతే ఆ దీర్ఘశాంతం ఉంటుంది, ఆయన ఒక అలజడి ఉంటుంది, ఆయన స్పర్శ ఉంటుంది, ఆయనతో నడిచే భాగ్యం ఉంటుంది. ఇదంతా ఆయన ఇమేజ్ని కనపరుస్తుంది. భయపడకండి, నేను మీతో ఉన్నాను. ఆయన రూపించాడు మనల్ని, ఆయన స్వరూపంలోకి రూపించి ఆయన ఇమేజ్ మనకిచ్చి ఆయన మన ముందర నడిచి అంతగా ఆయన ప్రేమించే దేవుడు. ఆయన మనల్ని అరిచేతుల్లో చెక్కి మనల్ని నడిపించే దేవుడై ఉన్నాడు. చూడండి, ఇంకో మాట ఉంటుంది,
సంఘము శిరస్సుగా ఉంది. సంఘము ఆయనకి శిరస్సుగా ఉంది. సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణతై ఉన్నది. సమస్తమును ఆయన శిరస్సు అయి ఉన్నాడు. సమస్తమును పూర్తిగా నింపుచున్న సంపూర్ణత అయి ఉన్నది. నింపాలి, ఇంకా నింపాలి, ఇంకా నింపాలి. ఏదో కొంచెం డాక్టర్ చదివేసుకున్నానని, పట్టా వచ్చేసిందని సంకలు గుద్దేసుకుంటాం కాదు. ఆయన ఏం చెప్తున్నాడో ఒకసారి చెప్పాడు. ఆయన ఒకసారే చెప్పాడు. ఎందుకంటే ఆయన చెప్పినప్పుడు చెప్పిన ప్రకారంగా జరిగించే దేవుడై ఉన్నాడు. అలా జరిగించి ఈ లోకానికి వచ్చి శ్రమలు అనుభవించి శిలువ మీద ప్రాణం పెట్టి ఆయన లేచినట్లే మనల్ని కూడా తన ఇమేజ్ ప్రకారంగా సమస్తమును మన యందు ఆయన కనపరిచాడు. ఆయన కనపరిచి ఈ యొక్క వాక్య భాగాన్ని ఎపిసెల్ రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనము ప్రకారము ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టినాడు. పేరు పొందిన ప్రతి నామము కంటెను ఆయన అద్భుతంగా ఆశ్చర్యంగా ఘనపరిచేవాడు. ఘనపరిచి నడిపించేవాడు. బలహీనులను ఎన్నుకుని బలవంతుల్ని సిగ్గుపరిచేవాడు. ఆయన ఏం చేసినా లెక్క ఉంటుంది. ఆ లెక్క ప్రకారంగా మనల్ని ఏం చేస్తాడంటే తన ప్రేమను నేర్పిస్తాడు. ఇంకా నేర్చుకో, ఇంకా నేర్చుకో, ఇంకా నేర్చుకో, నేను తీసుకెళ్ళేది ఎక్కడికో తెలుసా నీకు అని నూనెలో పాడేశారు. ఆ ఒక పైనుంచి యోహానుని పాడేశారు. అలాగా అనేక హింసలు పెట్టి ఎక్కడికి తీసుకెళ్ళాడు? ప్రకటన గ్రంథం రాయించాడు. ఇదే ప్రకటన గ్రంథంలో అనేక మర్మాలు రాయించి దూత ప్రత్యక్షమయ్యి ఆయనకి అంతా చూపిస్తున్నాడు. అంతా చూపించి ప్రకటన గ్రంథాన్ని మనకి అనుగ్రహించి ఉన్నాడు. అలాగే ఆయన నడిచే నడక, ఆయన ఏం చెప్తున్నాడో వినే స్వరము వినకపోతే కంగారు పడిపోయి తొందరపడిపోయి ఏమేమో ఆలోచించేసుకుని ఏమేమో ఊహించేసుకుని నడిచే తొందరపడతనాలు ఇక్కడ ఎవరికీ లేవు. ఆయన చెప్పింది చెప్పినట్టుగా చేయడానికి మేము సిద్ధపాటు అనేది దేవుడు అనుగ్రహించిన కృపలో మనం ఉన్నాం. ఆ కృపలో ఉన్నప్పుడు మనకి ఏమీ భయపడవలసిన అవసరం లేదు, తొందర పడవలసిన అవసరం లేదు, తొందర పెట్టవలసిన అవసరం లేదు, కంగారు పడవలసిన అవసరం లేదు. పాపము ఎలాగ కోటలు కూలిపోవాలో దేవుడికి తెలుసు. 10 సార్లు పుండి మీద కారం జల్లినట్టు దాని గురించే వివరించి మబ్బి పెడితే ఆ పాపం పోదు. పాపానికి ఒక తత్వం ఉంది, శరీరము. ఆత్మను బిట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవం పంట కోస్తాడు. ఎప్పుడైతే మన హృదయం యేసయ్య వైపు తిరుగుతుందో, సంపూర్ణత నిన్ను అభిషేకంతో నింపుతాడో, నిన్ను ఆయన ఎలా చూస్తాడంటే మొత్తము ప్రపంచ మానవాళిని కూడా పాపము లేకుండా చెయ్యగల ఒక దర్శనం ఆయనకుంది. సమయం గురించి కనిపెట్టుకుంటున్నాడు. శత్రు పాదాలకి వస్తాడని తెలుసు. ఆ శత్రు పాదాలకి ఎప్పుడు దాకా వస్తాడో అప్పుడు దాకా ఇవన్నీ కూడా మామూలుగా జరుగుతాయంటే మట్ల ఆదివారం, ఆచారాలు, పండగలు. ఎందుకంటే సంఘానికి శిరస్సు ఆయన. అందుకు ఇవన్నీ కూడా మాదిరికరమైన జీవితానికి ఒక మోడల్. ఇవన్నీ కూడా నడిపించుకుంటున్నప్పుడు
దేవుడికి ఎప్పుడు ఏమి ఎలా చెయ్యాలో తెలుసు. దేవుని సేవకునికి కూడా ఎలా చెయ్యాలో దాన్ని నేర్పిస్తాడు. అదే ఈ యొక్క తత్వము యొక్క జ్ఞానము. ఈ జ్ఞానములో దేవుడు ప్రతి మనిషిని అభివృద్ధి చేసి ఫలించి విస్తరింపచేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధులైన తండ్రి, మీకు స్తోత్రాలు. యేసయ్యా, మా ఇమేజ్ నీవు తండ్రి, మా ముందర నడిచేది నీవు తండ్రి, మాలో ఉండేది నీవు తండ్రి. మాలో తండ్రి ప్రభు అలజడి, నీ స్వరం వినిపించేది నీవు తండ్రి, దీర్ఘశాంతంతో నింపేది నీవు తండ్రి. నీ చిత్తానుసారంగా ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మానుసారంగా తండ్రి ప్రభు నిత్య జీవం అనే పంట కోస్తాడు నాయన. నిత్య జీవం పంట కోయడానికి ప్రభువా నీకు స్తోత్రాలయ్యా. ఎప్పుడు ఏది ఎలా చేయాలో నీవు చెప్పగలవు తండ్రి. దాని ఉద్దేశాలు తండ్రి ప్రభువా అయా తండ్రి, అయా నీకు స్తోత్రాలయ్యా. నువ్వు నడిపించే నాదుడువయ్యా, మా ముందు నడిచే నాదుడువయ్యా. అగ్ని వలె మా ముందర నడుస్తావయ్యా. మాకు తండ్రి ఇమేజ్ ఇస్తావయ్యా, మమ్మల్ని నడిపిస్తావయ్యా, మమ్మల్ని బలపరుస్తావయ్యా, స్థిరపరుస్తావయ్యా, సిద్ధపరుస్తావయ్యా. నీకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు యేసు క్రీస్తు నామములో చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్.